హలో ఫ్రెండ్స్, నేను సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ సంధ్య. ఈరోజు మామిడి తాండ్రని ఇంట్లోనే మార్కెట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇది రెడీ చేసుకోవచ్చు. మామిడి పండ్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాటితో ఇలా మనం మ్యాంగో జెల్లీని రెడీ చేసుకుంటే ఎక్కువ రోజు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. మామిడి తాండ్ర కోసం నేను 1 కేజీ మామిడి పండ్లను తీసుకున్నాను. మామిడి పండు చెక్కంతా తీసేసుకొని ఇలా నేను పేస్ట్ కింద చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మ్యాంగో ప్యూరీని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార, ఒకసారంతా కలుపుకోండి. 2 టీ స్పూన్లు నిమ్మకాయ రసం. మిశ్రమం అంతా మనం బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. కలుపుకుంటూ ఉండండి. పంచదార కూడా ఇక్కడ కరిగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మామిడి తాండ్రని ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఒకటి ఇలా రెడీ చేసుకున్నానండి. ఒక రోజు మొత్తం నేను ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్న మామిడి తాండ్రని ఎండలో పెట్టుకున్నానండి. చూసారు కదా, మామిడి తాండ్ర ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైనే మరో లేయర్ వేసుకుందామండి. ఈ మ్యాంగో ప్యూరీని నేను ఇలా కొద్దిగా వేసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న ఈ ప్లేట్ని ఎండలో పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మరొక లేయర్ దీనిపై నుంచి స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలాగే మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఒకదానిపైన ఒకటి మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. థిక్నెస్ ఎంత కావాలంటే దాన్ని బట్టి మీరు అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. ఎండలో పెట్టుకోవాలండి. మనకి డ్రై అయిపోయేంత వరకు మ్యాంగో జెల్లీ మనకి తయారైపోతుంది. చూసారు కదా, మనకి ఈ మామిడి తాండ్ర అనేది పూర్తిగా మనకి ఇక్కడ డ్రై అయిపోయిందండి. ఇది కట్ చేసి చూపిస్తానండి. కట్టర్తో నేను ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి. మార్కెట్లో మనకి ఏ విధంగా అయితే మనకి ఉంటుందో అచ్చంగా అలాగే మనకి రెడీ అయిపోయింది కదండి. ఇంట్లోనే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా చక్కగా పీసెస్ కింద కూడా మనకి వచ్చేస్తున్నాయి. మీకు ఇక్కడ లేయర్స్ చూపిస్తానండి. చూసారు కదా, మనం లేయర్స్ కింద వేసుకొని డ్రై చేసుకున్నాం కదండి. సో చక్కగా మనకి లేయర్స్ కూడా వస్తున్నాయి. ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్ మీరు లేయర్స్ కింద వేసుకోవచ్చండి. ఈసారి నుంచి మామిడి తాండ్రని మార్కెట్లో కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.